నెంబర్ 1 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే ప్లేయర్ ఫజల్ అత్రచలి. లాస్ట్ సీజన్లో 59 ట్యాకిల్ పాయింట్లతో పాటుగా 4 రైట్ పాయింట్లు సాధించాడు ఫజల్ అత్రచలి. ఒక రకంగా టాప్ డిఫెండర్స్కి ఉండాల్సినటువంటి స్టాట్స్ ఇవి. అండ్ PK11 ఆప్షన్లో ఫజల్ని బెంగాల్ వారియర్స్ కేవలం 50 లక్షలకే కొనుగోలు చేసింది. సో ఫజల్ని ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకుంటే 57.5 లక్షలకే తను లభిస్తాడు. కాబట్టి ఫజల్ని ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది బెంగాల్ వారియర్స్. నెంబర్ 2 నితీష్ కుమార్ లాస్ట్ సీజన్లో 59 ట్యాకిల్ పాయింట్లతో పాటుగా 2 రైట్ పాయింట్లను కూడా సాధించాడు. అండ్ లాస్ట్ సీజన్లో నితీష్ కుమార్ని బెంగాల్ వారియర్స్ కేవలం 13 లక్షలకే దక్కించుకుంది. సో ఆప్షన్కి ముందుగా రీటైన్ అయితే చాలా తక్కువ ప్రైస్ ట్యాగ్కే రీటైన్ అవుతాడు. కాబట్టి నితీష్ కుమార్ని కూడా ఖచ్చితంగా రీటైన్ చేసుకోబోతోంది బెంగాల్ వారియర్స్. ఇక వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా రీటైన్ చేసుకోబోతోంది బెంగాల్ వారియర్స్. వాళ్ళే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి యష్ మలిక్, లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి మంజీత్ చౌదరి, యంగ్ అండ్ టాలెంటెడ్ ఆల్రౌండర్ సుశీల్ కాంబ్రేకర్. సెకండ్ టీం బెంగళూరు బుల్స్. లాస్ట్ సీజన్లో ఈ టీం బాటమ్ ఆఫ్ ద టేబుల్కి పరిమితమైనప్పటికీ బుల్స్ ఫ్యాన్స్కి ఒక ఆశాదీపాన కనిపించాడు ఒక ప్లేయర్. అతనే నితిన్ రావల్. లాస్ట్ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి నితిన్ రావల్ 74 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. సో ఈ ప్లేయర్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది బెంగళూరు బుల్స్. అండ్ లాస్ట్ సీజన్ ఆప్షన్లో కేవలం 13 లక్షలకే నితిన్ రావల్ బెంగళూరు బుల్స్కి లభించాడు. సో రీటైన్ చేసుకున్నప్పటికీ చాలా తక్కువ ప్రైస్ ట్యాగ్లో తను రీటైన్ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది బెంగళూరు బుల్స్. నెంబర్ 2 డుప్కీ కింగ్ రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ లాస్ట్ సీజన్లో మొత్తం 20 మ్యాచ్లు ఆడి 111 రైట్ పాయింట్లు సాధించాడు. పాయింట్స్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ పర్దీప్ లాంటి ప్లేయర్స్కి కంబ్యాక్ ఎలా ఇవ్వాలో బాగా తెలుసు. సో మరోసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. అండ్ సీజన్ 11 ఆప్షన్లో పర్దీప్ బెంగళూరు బుల్స్కి కేవలం 70 లక్షలకే లభించాడు. అండ్ ఎలాగో కేటగిరీ డిప్ అవడంతో తన ప్రైస్ ట్యాగ్ కూడా డిప్ అవుతుంది. కాబట్టి ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది బెంగళూరు బుల్స్. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ కూడా ఆప్షన్కి ముందుగా రీటైన్ అవుతారు. వాళ్ళే రైడర్ మంజీత్ ఠాకూర్, అలాగే రైట్ కవర్ డిఫెండర్ లక్కీ ధన్కర్, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మరో రైడర్ పంకజ్, కర్ణాటకకు చెందిన ఆల్రౌండర్ చంద్రనాయక్. థర్డ్ టీం దబాంగ్ ఢిల్లీ అంటేనే నవీన్ ఎక్స్ప్రెస్ అంటేనే దబాంగ్ ఢిల్లీ. లాస్ట్ సీజన్లో నవీన్ ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కేవలం 16 మ్యాచ్లే ఆడినటువంటి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ 97 రైట్ పాయింట్లు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. సో పర్ఫార్మెన్స్ తగ్గడంతో కేటగిరీ డిప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్ ట్యాగ్కి ఈసారి కూడా రీటైన్ అవుతాడు. కాబట్టి దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 2 ఆషు మాలిక్. సీజన్ 10లో ఎక్కడ ఆపాడు, సీజన్ 11లో అక్కడే మొదలుపెట్టాడు ఆషు మాలిక్. సీజన్లో మొత్తం 23 మ్యాచ్లు ఆడినటువంటి ఆషు మాలిక్ 262 రైట్ పాయింట్లు సాధించి ఆ సీజన్కి సెకండ్ బెస్ట్ రైడర్గా ఉన్నాడు. సో దబాంగ్ ఢిల్లీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆషు మాలిక్కే. కాబట్టి ఆషుని ఖచ్చితంగా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దబాంగ్ ఢిల్లీ. నెంబర్ 3 యోగేష్ దహియా. లాస్ట్ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి యోగేష్ దహియా 75 ట్యాకిల్ పాయింట్స్ని సాధించి ఓవరాల్ సీజన్కి 4th బెస్ట్ డిఫెండర్గా నిలిచాడు. సో యోగేష్ని కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది దబాంగ్ ఢిల్లీ. నెంబర్ 4 ఆశిష్ మలిక్. ఈ టాలెంటెడ్ యంగ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ లాస్ట్ సీజన్లో మొత్తం 21 మ్యాచ్లు ఆడి 46 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. అండ్ ఈ ప్లేయర్ ఇనిషియేట్ చేసినటువంటి ట్యాకిల్స్ కూడా చాలా చాలా తక్కువ అని చెప్పాలి. కేవలం 110 ట్యాకిల్స్ని ఇనిషియేట్ చేసి 46 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయగలిగాడు ఆశిష్ మలిక్. సో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్కి ముందుగా ఆశిష్ మలిక్ని కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది దబాంగ్ ఢిల్లీ. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ కూడా రీటైన్ అవుతారు. వాళ్ళే హర్యానాకి చెందిన రైట్ రైడర్ మోహిత్ దేశ్వాల్, హర్యానాకి చెందిన లెఫ్ట్ కవర్ సందీప్ దేశ్వాల్. ఫోర్త్ టీం గుజరాత్ జైంట్స్లో రామ్ మెహర్ సింగ్ గారి శకం ముగిసినట్టుగా కనిపిస్తోంది. లాస్ట్ సీజన్లో 11వ స్థానానికే పరిమితమైంది గుజరాత్. దీంతో సీజన్ 12 కోసం వేరే కోచ్ని తీసుకుంటున్నామని, రామ్ మెహర్ గారిని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించింది గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్. సో కొత్త కోచ్ తన ప్రిఫరెన్స్కే ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొత్త స్క్వాడ్తో ప్రో కబడ్డీ సీజన్ 12లోకి అడుగుపెట్టబోతోంది గుజరాత్ జైంట్స్. దీని కారణంగా ఏ ఒక్క ప్లేయర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోరు. అదేవిధంగా లాస్ట్ సీజన్లో వాళ్ళు ఎన్వైపీస్ని కూడా తీసుకోలేదు. కాబట్టి ఏ ఒక్క ఎన్వైపీ ప్లేయర్ కూడా వాళ్ళ కోసం రీటైన్ అవ్వడు. సో 0 రిటెన్షన్స్తో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లోకి అడుగుపెట్టబోతోంది గుజరాత్ జైంట్స్. ఫిఫ్త్ టీం హర్యానా స్టీలర్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానా స్టీలర్స్ వాళ్ళ టీంలో ఏ ఒక్క ప్లేయర్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ అంత మంచి రిథమ్ అండ్ ఫామ్లో ఉన్నారు. బడ్జెట్ అనే బ్రహ్మ పదార్థం వాళ్ళకి చిక్కుల్ని తీసుకురావచ్చు. ఈ తరుణంలో వాళ్ళు కోర్ని రీటైన్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళు రిటైన్ చేసుకునే మొట్టమొదటి ప్లేయర్ రాహుల్ సేత్పాల్.
రాహుల్ లాస్ట్ సీజన్లో 24 మ్యాచ్లు ఆడి 73 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఆప్షన్లోకి వదిలేస్తే చాలా మంచి ప్రైస్ ట్యాగ్ వెళ్తాడు రాహుల్ సేత్పాల్. సో ఈ కారణంగా కొంచెం ప్రైస్లో హైక్ ఇచ్చి రాహుల్ సేత్పాల్ని ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది హర్యానా స్టీలర్స్. నెంబర్ 2 శివం పఠారే. శివం పఠారే లాస్ట్ సీజన్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా లాస్ట్ సీజన్ ఫైనల్లో హర్యానా స్టీలర్స్ వైపుకు గేమ్ని టర్న్ చేసినటువంటి ప్లేయర్ శివం పఠారే. అండ్ లాస్ట్ సీజన్లో 24 మ్యాచ్లు ఆడి 158 రైట్ పాయింట్లు సాధించాడు శివం పఠారే. అండ్ మన్ప్రీత్ గారి ప్రియ శిష్యుడు కాబట్టి ఖచ్చితంగా హర్యానా స్టీలర్స్ ఈ ప్లేయర్ని ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకుంటారు. నెంబర్ 3 వినయ్ తేవతియా. వినయ్ తేవతియా తన కెరీర్ ఇనీషియల్ డేస్ నుంచి హర్యానా స్టీలర్స్కి ఆడుతున్నాడు. వినయ్ హర్యానా స్టీలర్స్కి లాయల్ పర్ఫార్మెన్స్ని అందిస్తుంటే హర్యానా స్టీలర్స్ వినయ్ని రాయల్గా రీటైన్ చేస్తుంది. లాస్ట్ సీజన్లో కూడా అద్దరగొట్టాడు వినయ్. లాస్ట్ సీజన్లో మొత్తం 24 మ్యాచ్లు ఆడి 164 రైట్ పాయింట్లు సాధించాడు. సో ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం కూడా ఈ ప్లేయర్ని రీటైన్ చేసుకునే అవకాశం ఉంది హర్యానా స్టీలర్స్. నెంబర్ 4 వీళ్ళ కెప్టెన్ అయినటువంటి జైదీప్ దహియా. లాస్ట్ సీజన్లో జైదీప్ దహియా యాజ్ అ డిఫెండర్గా యావరేజ్ పర్ఫార్మెన్సే ఇచ్చినప్పటికీ కెప్టెన్గా అదరగొట్టాడు. లాస్ట్ సీజన్లో 21 మ్యాచ్లు ఆడినటువంటి జైదీప్ దహియా 39 ట్యాకిల్ పాయింట్స్ని సాధించాడు. పర్ఫార్మెన్స్ తగ్గితే కేటగిరీ డిప్ అవుతుంది కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైస్ ట్యాగ్కి ఈ సంవత్సరం హర్యానా స్టీలర్స్కి రీటైన్ అవ్వబోతున్నాడు జైదీప్ దహియా. నెంబర్ 5 సంజయ్. రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సంజయ్ లాస్ట్ సీజన్లో తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని అందించాడు. అందరినీ ఇంప్రెస్ చేశాడని చెప్పాలి. లాస్ట్ సీజన్లో మొత్తం 24 మ్యాచ్లు ఆడినటువంటి సంజయ్ 57 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. సో ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది హర్యానా స్టీలర్స్. వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ఆప్షన్కి ముందుగా రీటైన్ అవుతారు. వాళ్ళే మణికంఠన్ నేసమణి అనేటువంటి టాలెంటెడ్ యంగ్ రైట్ కవర్ డిఫెండర్, సాహిల్ అనేటువంటి ఆల్రౌండర్, జ్ఞాన అభిషేక్ అనేటువంటి యంగ్ రైడర్, వికాస్ రామ్ జాదవ్ అనేటువంటి టాలెంటెడ్ యంగ్ రైడర్. ఈ నలుగురు ప్లేయర్స్ కూడా మెయిన్ ప్లేయర్స్తో పాటుగా రీటర్న్ అవుతారు. 6th టీమ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం వాళ్ళ హెడ్ కోచ్ సంజీవ్ బలియన్ గారిని రిలీజ్ చేశారు. చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కోచ్ సంజీవ్ బలియన్. ఎలిమినేటర్స్లో జరిగినటువంటి ఎర్రర్స్కి ఆయన ఒక్కడనే బాధ్యుని చేస్తూ రిలీజ్ చేయడం నాకు నచ్చలేదు. ఇక వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ప్లేయర్ అర్జున్ దేశ్వాల్. లాస్ట్ సీజన్లో సింగిల్ హ్యాండెడ్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ని ప్లే ఆఫ్స్కి చేర్చాడు అర్జున్ దేశ్వాల్. లాస్ట్ సీజన్లో మొత్తం 23 మ్యాచ్లు ఆడినటువంటి అర్జున్ దేశ్వాల్ 227 రైట్ పాయింట్స్ని సాధించాడు. అండ్ గత కొన్ని సీజన్స్గా కన్సిస్టెంట్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్కి పర్ఫార్మెన్స్ అందిస్తూనే ఉన్నాడు. ప్రో కబడ్డీ సీజన్ 9లో ట్రోఫీని కూడా అందించాడు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్కి ముందుగా అర్జున్ని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్. నెంబర్ 2 అంకుష్ రాఠీ. గత కొన్ని సీజన్స్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్కి టాప్ క్లాస్ పర్ఫార్మెన్సెస్ అందిస్తూనే ఉన్నాడు అంకుష్ రాఠీ. లాస్ట్ సీజన్లో సైతం 23 మ్యాచ్లు ఆడినటువంటి అంకుష్ రాఠీ 68 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ముఖ్యంగా సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ట్రోఫీ గెలవడంలో అంకుష్ రాఠీ అండ్ అర్జున్ దేశ్వాల్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి అంకుష్ని అండ్ అర్జున్ని రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. నెంబర్ 3 రెజా మిర్భగేరి. ఇరానియన్ పవర్ హౌస్ రెజా మిర్భగేరి లాస్ట్ సీజన్లోనూ అద్దరగొట్టాడు. చాలా టాలెంట్ ఉన్నటువంటి లెఫ్ట్ కవర్ డిఫెండర్ రెజా మిర్భగేరి. లాస్ట్ సీజన్లో 23 మ్యాచ్లు ఆడినటువంటి రెజా మిర్భగేరి 58 ట్యాకిల్ పాయింట్స్తో పాటుగా 14 రైట్ పాయింట్లను కూడా సాధించాడు. కాబట్టి రెజా మిర్భగేరిని కూడా ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. నెంబర్ 4 అభిజిత్ మలిక్. అభిజిత్ మలిక్ లాస్ట్ సీజన్లో పర్వాలేదనిపించాడు. లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లో 113 రైడ్లు చేసినటువంటి అభిజిత్ మలిక్ 42 రైట్ పాయింట్లతో పాటుగా 8 ట్యాకిల్ పాయింట్స్ కూడా సాధించాడు. మంచి టాలెంట్ ఉన్నటువంటి ఆల్రౌండర్ కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇక వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ఆప్షన్కి ముందుగా రీటైన్ అవుతారు. వాళ్ళే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రోనక్ సింగ్, రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి నితిన్ కుమార్, రైట్ రైడర్ అయినటువంటి సోంబీర్ మెహ్రా, రైట్ రైడర్ అయినటువంటి రితిక్ శర్మ. 7th టీమ్ 3 టైమ్ ఛాంపియన్స్ పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్గా ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఎక్కువ మందిని రీటైన్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. వీళ్ళు మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే ప్లేయర్ వీళ్ళ కెప్టెన్ అయినటువంటి అంకిత్ జాగ్లాన్. లాస్ట్ సీజన్లో మొత్తం 25 మ్యాచ్లో ఆడినటువంటి అంకిత్ జాగ్లాన్ 79 ట్యాకిల్ పాయింట్స్ని సాధించాడు. తన ఒక పవర్ ప్యాకెట్ డిఫెండర్ అని మరోసారి నిరూపించాడు అంకిత్ జాగ్లాన్. అండ్ యాజ్ అ కెప్టెన్గాను టీంని చాలా చక్కగా లీడ్ చేశాడు, ఫైనల్స్ వరకు తీసుకెళ్ళాడు. కాబట్టి అంకిత్ జాగ్లాన్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది పట్నా పైరేట్స్. నెంబర్ 2 దేవాంగ్ దలాల్. పర్దీప్ నర్వాల్ని మరిపించి పట్నా ఫ్యాన్స్ని మురిపించాడు దేవాంగ్ దలాల్.
లాస్ట్ సీజన్లో మొత్తం 25 మ్యాచ్లు ఆడినటువంటి దేవాంగ్ దలాల్ 301 రైట్ పాయింట్లను సాధించి ప్రో కబడ్డీ సీజన్ 11కి టాప్ రైడర్గా నిలిచాడు. సో దేవాంగ్ దలాల్ని కూడా రీటైన్ చేసుకుంటుంది పట్నా పైరేట్స్. నెంబర్ 3 దీపక్ సింగ్ చాలా టాలెంట్ ఉన్నటువంటి రైట్ కవర్ డిఫెండర్. లాస్ట్ సీజన్లో మొత్తం 25 మ్యాచ్లు ఆడినటువంటి దీపక్ సింగ్ 64 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. తన సత్తా ఏంటో ప్రో కబడ్డీ సీజన్ 11లో మరోసారి నిరూపించుకున్నాడు దీపక్ సింగ్. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకోబోతోంది పట్నా పైరేట్స్. నెంబర్ 4 శుభం షిండే లాస్ట్ సీజన్లో అద్దరగొట్టాడని చెప్పాలి. లాస్ట్ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి శుభం షిండే 56 టైకిల్ పాయింట్స్ని సాధించి తనపైన పెట్టుకున్నటువంటి అంచనాల్ని కొంతవరకు అందుకున్నాడని చెప్పాలి. సో తనపైన పెట్టుకున్నటువంటి అంచనాల్ని అందుకున్నాడు కాబట్టి మరొకసారి రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది పట్నా పైరేట్స్. వీళ్ళతో పాటు వీళ్ళు గత సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ని కూడా రీటైన్ చేస్తుంది పట్నా పైరేట్స్ ఫ్రాంచైజ్. వాళ్ళే యంగ్ అండ్ టాలెంటెడ్ రైడర్ అయినటువంటి అయాన్ లోచబ్, రైట్ రైడర్ అయినటువంటి దీపక్ జాగ్లాన్, రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నవదీప్, లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సాహిల్ పాటిల్. వీళ్ళలో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది అయాన్ లోచబ్ గురించి. ఈ యంగ్ లెఫ్ట్ రైడర్ తన పర్ఫార్మెన్స్తో అందరినీ కూడా అబ్బురపరిచాడు, ఆశ్చర్యానికి గురి చేశాడని చెప్పాలి. లాస్ట్ సీజన్లో మొత్తం 25 మ్యాచ్లు ఆడినటువంటి అయాన్ లోచబ్ 184 రైట్ పాయింట్స్ని 9 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. అయాన్కి సరైనటువంటి తోడుగా జోడీగా నిలిచాడు. సో మరోసారి రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది పట్నా పైరేట్స్. ఎన్వైపీగా ఉన్నాడు కాబట్టి కన్ఫర్మ్ రిటెన్షన్ అని చెప్పుకోవచ్చు పట్నా పైరేట్స్కి అయాన్ లోచబ్. 8th టీమ్ పునేరి పల్టన్. సీజన్ 10 ఛాంపియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్గా ప్రో కబడ్డీ సీజన్ 11లో అడుగుపెట్టినటువంటి పునేరి పల్టన్ ఇనీషియల్ మ్యాచెస్లో అద్దరగొట్టింది. బట్ టైటన్స్తో 9th నవంబర్ రోజున జరిగినటువంటి మ్యాచ్ పునేరి పల్టన్ ఫేట్ని మార్చేసిందని చెప్పాలి. ఆ మ్యాచ్లో జరిగినటువంటి ఇంజురీ కారణంగా సీజన్కే దూరం అయిపోయాడు వాళ్ళ కెప్టెన్ అస్లమిన్ అమ్దార్. అండ్ అస్లమిన్ అమ్దార్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ టీంని కంట్రోల్ చేసేటువంటి ప్లేయర్ ఎవ్వరూ లేరు. దీని కారణంగా కొన్ని క్రూషియల్ మ్యాచెస్ ఓడిపోయింది పునేరి పల్టన్. అండ్ దీని కారణంగానే సీజన్ 11 ప్లేఆఫ్స్ని వాళ్ళు మిస్ అయ్యారు. సో ఆచి తూచి ఏర్చి కూర్చి రిటెన్షన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం పునేరి పల్టన్ మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే ప్లేయర్ అస్లమిన్ అమ్దార్. తన కెరియర్ పీక్లో ఉన్నప్పుడు పూణే కోసం ఆప్షన్స్కి వెళ్ళలేదు అస్లమిన్ అమ్దార్. అస్లమిన్ అమ్దార్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి పూణే మేనేజ్మెంట్ కూడా లాయల్టీని చూపించి అస్లమిన్ అమ్దార్ని రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 2 పంకజ్ మోహితే స్కిల్ఫుల్ రైడర్. తన కెరియర్ బిగినింగ్ నుంచి పునేరి పల్టన్కి లాయల్గా ఆడుతున్నటువంటి ఆల్రౌండర్. లాస్ట్ సీజన్లో పంకజ్ మోహితే 22 మ్యాచ్లు ఆడి 110 రైట్ పాయింట్లు సాధించాడు. దాంతోపాటుగా 6 ట్యాకిల్ పాయింట్స్ కూడా స్కోర్ చేశాడు పంకజ్ మోహితే. సో పీకేఎల్ సీజన్ 12 కోసం పంకజ్ మోహితేని ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటుంది పునేరి పల్టన్. నెంబర్ 3 గౌరవ్ ఖత్రి. లాస్ట్ సీజన్లో పునేరి పల్టన్ డిఫెన్సివ్ యూనిట్ని చాలా చక్కగా లీడ్ చేశాడు గౌరవ్ ఖత్రి. లాస్ట్ సీజన్లో మొత్తం 21 మ్యాచ్లు ఆడినటువంటి గౌరవ్ ఖత్రి 61 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. సో ఇంత మంచి ప్లేయర్ని వదులుకోవడానికి పునేరి పల్టన్ ఒప్పుకోదు కాబట్టి గత కొంతకాలంగా మంచి రైట్ కార్నర్ డిఫెండర్గా మంచి రెప్యుటేషన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటుంది పునేరి పల్టన్. నెంబర్ 4 అమన్ కాద్యాన్. అంచనాలు లేకుండా వచ్చి లాస్ట్ సీజన్లో దుమ్ము లేపేశాడు అమన్ కాద్యాన్. లాస్ట్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన ఈ పవర్ ప్యాకెట్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ 52 ట్యాకిల్ పాయింట్స్ని సాధించాడు. సో ఇతన్ని కూడా రీటైన్ చేస్తుంది పునేరి పల్టన్. అండ్ గత సీజన్ కోసం పునేరి పల్టన్ ఏ ఒక్క ప్లేయర్ని కూడా ఎన్వైపీ కేటగిరీలో సైన్ చేసుకోలేదు. సో ఈ సంవత్సరం పునేరి పల్టన్కి ఎన్వైపీ రిటెన్షన్స్ ఉండవు. 9th టీమ్ తమిళ్ తలైవాస్ మొట్టమొదటిగా రీటైన్ చేసే ప్లేయర్ మోయిన్ సఫాగి. కేవలం 14 మ్యాచ్ల్లోనే 103 రైట్ పాయింట్లు సాధించి తమిళ్ తలైవాస్ ఫ్యాన్స్కి ఊరటనందించాడు మోయిన్ సఫాగి. సో ఖచ్చితంగా మోయిన్ సఫాగి రీటైన్ అవుతాడు. నెంబర్ 2 అమీర్ హుసేన్ బాస్తామి. లాస్ట్ సీజన్లో సాగర్ రాఠీ లేని లోటు ఏమాత్రం కనపడనివ్వలేదు అమీర్ హుసేన్ బాస్తామి. లాస్ట్ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి అమీర్ హుసేన్ బాస్తామి 49 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేసి అదరగొట్టేశాడు. సో బాస్తామిని కూడా ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటుంది తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్. నెంబర్ 3 నితీష్ కుమార్, ది పాకెట్ డైనమైట్ అని చెప్పాల్సిందే. సూపర్ పర్ఫార్మెన్స్ని లాస్ట్ సీజన్లో కనబరిచాడు నితీష్ కుమార్. ఆ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి నితీష్ కుమార్ 77 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. తమిళ్ తలైవాస్ డిఫెన్స్ని నెంబర్ 1 డిఫెన్సివ్ యూనిట్గా నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాడు నితీష్ కుమార్. సీజన్ 10లో ఇదే ప్లేయర్ ఎన్వైపీగా వచ్చి సాహిల్ గులియాకి బ్యాకప్గా ఉన్నాడు. బట్ ఈ సీజన్లో ఛాన్స్ రావడంతో అద్దరగొట్టేశాడని చెప్పాలి నితీష్ కుమార్. సో ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా రీటైన్ చేసుకుంటుంది తమిళ్ తలైవాస్. వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్న ఎన్వైపీస్ కూడా రీటైన్ అవుతారు. వాళ్ళే రైట్ రైడర్ రామ్ కుమార్ మయండి, లెఫ్ట్ కవర్ అనుజ్ గవాడే, రైట్ రైడర్ ధీరజ్ బర్మారే. 10th టీమ్ తెలుగు టైటన్స్.
తెలుగు టైటన్స్ మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే అవకాశం ఉన్న ప్లేయర్ ఆశిష్ నెర్వాల్. డూ ఆర్ డై రైడ్ స్పెషలిస్ట్. లాస్ట్ సీజన్లో మెజారిటీ ఆఫ్ ద డూ ఆర్ డై రైడ్స్లో తెలుగు టైటన్స్కి పాయింట్స్ అందించాడు ఈ స్కిల్ఫుల్ రైడర్. లాస్ట్ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి ఆశిష్ నెర్వాల్ 120 రైడ్ పాయింట్స్ని, 18 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయగలిగాడు. నిజంగా ఆపద్ బాంధవుడిలా తెలుగు టైటన్స్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆదుకున్నాడని చెప్పాలి ఆశిష్ నెర్వాల్. సో ఆశిష్ నెర్వాల్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది తెలుగు టైటన్స్ టీం. నెంబర్ 2 విజయ్ మలిక్. రీసెంట్ టైమ్స్లో తెలుగు టైటన్స్కి దొరికిన ది బెస్ట్ కెప్టెన్సీ మెటీరియల్ విజయ్ మలిక్. పవన్ ఉన్నప్పుడు షాడో కెప్టెన్లా వ్యవహరించాడు. పవన్ లేనప్పుడు కెప్టెన్సీ బాధ్యతతో పాటు రైడింగ్ బాధ్యతను కూడా తనే తీసుకుని తెలుగు టైటన్స్ని చాలా చక్కగా లీడ్ చేశాడు విజయ్ మలిక్. ఈ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి విజయ్ మలిక్ 172 రైట్ పాయింట్లతో పాటుగా 11 ట్యాకిల్ పాయింట్స్ని కూడా స్కోర్ చేశాడు. సో ఖచ్చితంగా విజయ్ని కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది తెలుగు టైటన్స్. నెంబర్ 3 సాగర్ రావల్. ఆడింది మొదటి సీజనే అయినప్పటికీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు సాగర్ రావల్. ఈ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి సాగర్ రావల్ 41 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. సో ఒక రకంగా బాగానే ఆడాడని చెప్పాలి. ఎన్వైపీ కాబట్టి రీటైన్ అవుతాడు సాగర్ రావల్. నెంబర్ 4 అంకిత్ జాగ్లాన్. మిగతా డిఫెండర్స్తో పోలిస్తే అంకిత్ జాగ్లాన్ ఈ సీజన్లో చాలా బాగా ఆడాడు. 22 మ్యాచ్లకు గాను 45 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు అంకిత్ జాగ్లాన్. తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో టాప్ రైడర్గా ఉన్నాడు కాబట్టి ఈ డిఫెండర్ని కూడా రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక వీళ్ళతో పాటుగా టైటన్స్ లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి మిగిలిన 3 ఎన్వైపీస్ కూడా రీటైన్ అవుతారు. వాళ్ళే రైట్ రైడర్ చేతన్ సాహు, లెఫ్ట్ రైడర్ నితిన్ రావల్, రైట్ రైడర్ రోహిత్ రాఠీ. నెంబర్ 11 యుముంబా. యుముంబా ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే ప్లేయర్ అజిత్ చౌహాన్. లెఫ్ట్ రైడర్ రెప్లికా ఆఫ్ సిద్ధార్థ్ దేశాయ్ అంటుంటాం. లాస్ట్ సీజన్లో అజిత్ చౌహాన్ 23 మ్యాచ్లకు గాను 185 రైట్ పాయింట్స్ని సాధించాడు. ఫ్యూచర్ ఆఫ్ యుముంబాలా కనిపిస్తున్నాడు కాబట్టి అజిత్ చౌహాన్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు యుముంబా. ఇతనితో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి మిగతా 3 ఎన్వైపీలు కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం రీటైన్ అవుతారు. వాళ్ళే సన్నీ అనేటువంటి లెఫ్ట్ కవర్ డిఫెండర్, లోకేష్ ఘోసలియా అనేటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, దీపక్ కుందు అనేటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూపీ యోధాస్. యూపీ యోధాస్ లాస్ట్ సీజన్లో సెమీఫైనల్కి రీచ్ అయింది. వాళ్ళు మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ప్లేయర్ వాళ్ళ కెప్టెన్ అయినటువంటి సుమిత్ సాంగ్వాన్. సుమిత్ సాంగ్వాన్ తన కన్సిస్టెన్సీని లాస్ట్ సీజన్లో కూడా చూపించడం చెప్పాలి. ప్రధానంగా 23 మ్యాచ్లకు గాను 72 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు సుమిత్ సాంగ్వాన్. ఇక ఇతనితో పాటుగా వీళ్ళు సెకండ్ ప్లేయర్గా రీటైన్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ప్లేయర్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి హితేష్. హితేష్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్లో. 23 మ్యాచ్లకు గాను 74 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు హితేష్. ఆర్వైపీ కేటగిరీలో ఈ ప్లేయర్ కూడా రీటైన్ అవుతాడని చెప్పాలి. ఇక థర్డ్ ప్లేయర్ భవానీ రాజ్పుత్. భవానీ రాజ్పుత్కి తన కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లభించిందని చెప్పాలి. లాస్ట్ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడినటువంటి భవానీ రాజ్పుత్ 151 రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో ఖచ్చితంగా భవానీ రాజ్పుత్ని కూడా రీటైన్ చేసుకోబోతోంది యూపీ యోధాస్. ఫోర్త్ ప్లేయర్ గగన్ గౌడ. ఆర్వైపీ కేటగిరీలో ఈ ప్లేయర్ కూడా రీటైన్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కేవలం 18 మ్యాచ్ల్లోనే 145 రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు గగన్ గౌడ. సో ఈ రైట్ రైడర్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది యూపీ యోధాస్. ఇక వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం ఆప్షన్కి ముందుగా రీటైన్ అవుతారు. వాళ్ళే సచిన్ మహిపాల్ అనేటువంటి రైట్ కవర్ డిఫెండర్, కేశవ్ కుమార్ అనేటువంటి రైట్ రైడర్, గంగారాం అనేటువంటి రైడర్, జయేష్ మహాజన్ అనేటువంటి ఆల్రౌండర్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.